సొంత జిల్లాలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఝలక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే. ఎంపీ అయిన జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఎలా ఉంటారో అటు ఆంధ్ర రాష్ట్ర ఇటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలకు బాగా తెలిసిందే. ఆయన నిత్యం ఎప్పుడు ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుంటారు. ఈ క్రమంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని నిలువరించడం, కట్టడి చేయడం సాక్షాత్తు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే సాధ్యం కాలేదు. తాజాగా ఆయన అనంతపురం జిల్లాలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ సమావేశానికి పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలు సమస్యల మీద ఆయా ప్రాంతాలకు చెందిన నేతలు మాట్లాడారు. ఈ సమయంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాసా తన నియోజకవర్గానికి చెందిన సమస్యల మీద మాట్లాడబోతుండగా ఆయనకు జేసీ దివాకర్ రెడ్డి అడ్డు తగిలారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మీరే మాట్లాడతారు, బయట మీరే మాట్లాడతారు, ఇక్కడ కూడా మీరేనా, కూర్చోవయ్యా అంటూ ఎమ్మెల్యే చాంద్ బాసాపై ఎంపీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే బీకే పార్థసారథి తన స్వరాన్ని సవరించుకుని టీడీపీ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి పనులు మనం చెప్పకపోతే ఎవరు చెబుతారు అంటే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఉన్నట్టుండి ఎమ్మెల్యే పార్థసారథి ఫైర్ అవ్వటం జేసీ దివాకర్ రెడ్డి నోట వెంట మాట రాలేదు. అంతేకాకుండా ఎమ్మెల్యేనే తనను ఎదిరించి మాట్లాడటంతో దివాకర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. For more videos, please subscribe our channel.